పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మళ్లీ మొదలైంది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇరాన్ అమెరికా దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. నిన్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఎంతో అదనంగా ఉన్న ఎయిర్పోర్ట్ పూర్తిగా నేలమట్టమైంది. దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కువైట్లోని భారత ఎంబసీ వెల్లడించింది. మృతుని కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొంది. వారికి అవసరమైన సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా అతడు ఏ రాష్ట్రానికి చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదు. ఈ దాడి ఘటనలో 63 మంది గాయపడినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో పలువురు సిబ్బంది, ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఇరాన్లోని గెరెక్ కేష్మి ద్వీపంపై అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్, కువైట్, బహ్రెయిన్లలోని పలు స్థావరాలపై దాడులు చేస్తుంది. అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తోంది. ఈ దాడుల్లో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. దీంతో ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశీ విమానయాన సంస్థ ఇండిగో గురువారం వరకు కువైట్ కు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మళ్లీ మొదలైంది. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఇరాన్, అమెరికా దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. నిన్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఎంతో అందంగా ఉన్న ఎయిర్పోర్ట్ పూర్తిగా నేలమట్టమైంది. దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కూడా కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కువైట్లోని భారత ఎంబసీ వెల్లడించింది. మృతుని కుటుంబంతో సంప్రదింపులుగా జరిపినట్లు కూడా పేర్కొంది. వారికి అవసరమైన సాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. కాగా అతడు ఏ రాష్ట్రానికి చెందినవాడనేది విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఈ దాడి ఘటనలో 63 మంది గాయపడినట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో పలువురు సిబ్బంది, ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.